రాత్రికాల ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తూ కాపాడుతున్న దేవా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. సూర్యోదయం మొదలుకొని కూడా ఈ సూర్యాస్తమయం వరకు మా అందరి ఎడల మీ కృప కుమ్మరించారు. స్తోత్రాలు. అవును నా తండ్రి, మేము అనేక ప్రాంతాలు సంచరించాం, అనేక ప్రాంతాల్లో ఆహారమును తీసుకున్నాం. అయినా కానీ ఏ ప్రమాదం, ఏ అపాయం రాకుండా కాపాడిన దేవుడవు నీవు తండ్రి. ఈ రోజున కావలసిన ప్రతి అవసరతను మీ మహిమైశ్వర్యంలో మాకు సమకూర్చారు ప్రభువా. అదేవిధంగా మా ప్రతి పనిని కూడా దీవించారు. జ్ఞానమును, బలమును, వివేచనను దయచేసి ఫలించే వారిగా మా అందరిని నిలవబెట్టారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ముఖ్యముగా సజీవులుగా మీ పాద సన్నిధిని మమ్మల్ని ఉంచి ఈ రాత్రిన మరొక మారు మేము ప్రార్థించుకునే కృపా సహాయము దయచేసినందుకు కూడా మీకే స్తుతి, స్తోత్రములు, వందనములు, కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నీ దేవుడైన యెహోవా నిన్ను చేయి విడువడు. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 31 ద్వారా భక్తుడు చాలా సుస్పష్టంగా సెలవిస్తున్నట్లుగా, నాయనా మీరు మమ్మల్ని ఎన్నడూ కూడా చేయి విడువవు అని మాట్లాడుతున్నారు. అవునయ్యా, అనేక మంది బిడ్డలు తమ సొంత వారే వదిలేసిన పరిస్థితుల్లో, భార్య వదిలేసిన పరిస్థితుల్లో, భర్త వదిలేసిన పరిస్థితుల్లో, కన్న బిడ్డలు వదిలేసిన పరిస్థితుల్లో ఈ రాత్రిన దుఃఖిస్తూ ఉండగా మీరు మాత్రం వారి చెయ్యిని విడిచిపెట్టలేదు అని వారిని ధైర్యపరుస్తున్నందుకు స్తోత్రాలు. అయా బిడ్డలు మీ పైన తండ్రి ఆనుకొని మీరే దిక్కని జీవిస్తుండగా ప్రతి విషయంలో బిడ్డలకు సహాయం దయచేస్తున్నందుకు స్తోత్రాలు. ఎస్ లార్డ్, ఈ రాత్రిన ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు పేరు పేరున ప్రార్థన చేస్తున్నాం నాయన. అయా మీ దైవజనునిగా ప్రార్థిస్తుండగా నోటి మాటను రూఢీపరుస్తానన్నావు తండ్రి. ఈ ప్రార్థనలో కూడా మీ సహాయము దయచేయండి, రూఢీపరచండి నాయన. అనేక మంది బిడ్డలు అనారోగ్యంతో బాధించబడుతున్నారు తండ్రి. వారిని దర్శించండి, వారికి మంచి ఆరోగ్యము దయచేయండి. ఆపరేషన్స్ కోసం, అయా డెలివరీస్ నిమిత్తం ఐసీయూలలో అడ్మిట్ అయిన పరిస్థితుల్లోనూ బిడ్డలుంటున్నారు. వారికి తండ్రి మీరే తండ్రి సహాయం దయచేయండి. అంధకార దురాత్మ క్రియల ప్రతి వాటిని యేసునామంలో లయపరచండి. అయా బీపీ, షుగర్స్, థైరాయిడ్స్ అన్ని కూడా మీ కృపను బట్టి నార్మల్గా ఉండడానికి సహాయము దయచేయండి. అయా ఎవరైతే హార్ట్ ప్రాబ్లమ్స్తో ఉన్నారో, లివర్, లంగ్స్, కిడ్నీ సమస్యలతో, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్తో, బ్లడ్ ఇన్ఫెక్షన్స్తో, చర్మ సంబంధమైన వ్యాధులతో అయా ఎవరైతే ఉన్నారో వారిని కూడా స్వస్థపరచండి నాయన. అదే విధముగా మైగ్రేన్ హెడేక్స్ నుంచి, బ్రెయిన్ లో సమస్యల నుంచి విడిపించండి. ఆర్థరైటిస్ నుంచి, పీసీఓడి సమస్యల నుంచి, మోకాల నొప్పుల నుంచి విడుదల దయచేయండి నాయన. అయా అదే విధముగా ఎటువంటి సమస్యతో వారు ఉన్న ఆ సమస్య నుంచి విడిపించమని, గర్భఫలం లేని వారికి గర్భఫలము దయచేయమని, డిప్రెషన్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా నాయన ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి, వ్యాపారాల్లో మీ సహాయం దయచేయండి, ఆర్థిక కష్టాలను తొలగించండి అయ్యా. అప్పులు ఎవ్వరికీ లేకుండా ప్రతి అప్పును కొట్టి వేయండి తండ్రి. అదేవిధంగా కుటుంబంలో నెమ్మది, సమాధానం, ప్రేమ, సంతోషము అయ్యా విస్తరింపబడుటకు సహాయము దయచేయండి. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య, రక్త సంబంధికుల మధ్య ఎన్నో విభేదాలు, ఆ విభేదాల నుంచి విడిపించండి తండ్రి. సమాధానంతో వారు ఉండే కృప దయచేయండి నాయనా. ఎవరైతే గృహాల కోసం ప్రార్థిస్తున్నారో గృహము దయచేయండి తండ్రి. అయా ఎవరైతే ప్రభువా వివిధ దేశాల్లో ఉంటూ ఉన్నారో వారి చదువులు, వ్యాపార, ఉద్యోగాలన్నిటినీ ఆశీర్వదించండి, క్షేమాన్ని దయచేయండి నాయన. అయా విదేశాలు వెళ్తున్నారు,
వారి యొక్క ఇమిగ్రేషన్స్, ఇంటర్వ్యూస్, పాస్పోర్ట్స్ విషయాలలో కృప దయచేయండి. నైట్ డ్యూటీల్లో ఉంటున్నారు, నైట్ ప్రయాణాల్లో ఉంటున్నారయ్యా. క్షేమముగా వారు ఉండడానికి సహాయము దయచేయండి ప్రభువా. అదే విధంగా కోర్టు కేసులను బట్టి చింతిస్తూ ఉండగా వారి వైపు న్యాయము జరిగించండి. ల్యాండ్ సమస్యల నుంచి విడిపించండి ప్రభువా. అదే విధంగా నాయన మా భారతదేశమును, ప్రజలను, సైనికులను, వారి కుటుంబములను దీవించమని, వారందరికీ మీరు తోడై ఉండి కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఆయా లోన్స్ కొరకు, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ కోసం ప్రార్థిస్తున్నారు. మీ సహాయము దయచేయండి తండ్రి. ముఖ్యంగా మారు మనసు లేని ప్రతి ఒక్కరిని దర్శించి వారికున్న చెడు వ్యసనాలన్నిటి నుంచి విడిపించి వారి మారు మనసు పొందుకునే కృప దయచేయమని నాయన, వివాహాల విషయంలో కూడా మీ సహాయం దయచేయమని మేమందరము కూడా సేద తీరబోతున్నాము. మాకు కంటి నిండా నిద్ర దయచేయండి. ఎవరు కూడా పీడకలలు, నిద్రలేమి సమస్యలు లేకుండా సహాయం దయచేయండి. అంధకార క్రియల వలన, దొంగల వలన, శత్రువుల వలన ఎవరు ఈ రాత్రి కాలంలో ఇబ్బందులు ఎదుర్కొనకుండా మీ యొక్క దేవదూతల కంచె ప్రతి బిడ్డ గృహము చుట్టూ దయచేయమని మమ్మల్ని, మా కుటుంబాన్ని మీకు అప్పగిస్తున్నాం. అయ్యా, మీరే మీ స్వాధీనపరుచుకొనండి. మరలా ఉదయాన్నే మేమందరం కూడా లేచి సజీవులుగా మీ నామాన్ని స్తుతించగలిగే భాగ్యం మాలో ఉన్న ప్రతి బిడ్డకు దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.